నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మన్నెగూడెం సొసైటీ పరిధిలో 15 గ్రామాల రైతులకు విత్తనాల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వంగా అభివర్ణించిన నేతలు పంట కోత తర్వాత భూమిని కాలుస్తున్న రైతును వారించిన ఎమ్మెల్యే భూమిని కాల్చడం ద్వారా పంటకు కావలసిన పోషకాలు ఎరువులు పనిచేయకుండా పోతాయన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కర్నూలు సునయన ఆడిటోరియంలో కలెక్టర్ నోడల్ అధికారులతో కేంద్ర బృందం భేటీ జిల్లాలో కరోనా నియంత్రణకు కేంద్ర బృందం సలహాలు సూచనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ పాల్గొన్న సింగరేణి డైరెక్టర్లు అధికారులు గుర్తింపు సంఘం నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామంలో గల్ఫ్ బాధితుల ఆందోళన క్వారంటైన్ వసతి విమాన ఛార్జీలు భోజనం ఉచితంగా అందించాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలకు టెంపరేచర్ టెస్ట్ చేయడం జరిగింది. అలాగే వారిని ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాలలో ఉంచి వారికి ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి మసూర్ అహ్మద్ సిబ్బందికి సూచించారు. క్వారంటైన్లో ఉన్న వ్యక్తులకు నిత్యావసర సరుకులు భోజన సదుపాయం కల్పించిన జోగాపూర్ గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు 1 hour ఎట్లా వచ్చింది 97 నార్మల్ ఇంకెవరు 99 ఉండే చూడు నువ్వు కూర్చోకు ఆయనకి అప్పుడు కూడా 99 వచ్చిందా బార్డర్లో ఉన్నాడు ఆయన. అహ్మద్ మెడికల్ ఆఫీసర్ PSC చందుర్తి. అయితే ఈరోజు జోగాపూర్ గ్రామానికి విచ్చేసి ఇక్కడ ఉన్న ముంబై నుంచి వచ్చినటువంటి 6గురి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాము. అందరూ కూడా ఇప్పటి వరకు నార్మల్గానే ఉన్నారు. అయితే వాళ్ళను ఒక హై స్కూల్లో క్వారంటైన్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మా ANM గారు ప్రతిరోజు వచ్చి వాళ్ళ టెంపరేచర్ రికార్డ్ చేయడం, ఒక థర్మల్ గన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి డైలీ కూడా కనుక్కోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కరోనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిరిసిల్ల పంపించడం జరుగుతుంది అక్కడ టెస్ట్ కోసము. ఆ తర్వాత గైడ్లైన్స్ ప్రకారంగా ఏవైతే ఫాలో కావాలో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఫాలో చేసి మేము వాళ్ళని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కూడా పంపిస్తాము ఒకవేళ పాజిటివ్ వస్తే. అదర్వైజ్ వీళ్ళు 28 days క్వారంటైన్లో పెట్టాము. సో ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి, అలాగే ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయండి, అండ్ వీలైతే హ్యాండ్ శానిటైజర్స్ కూడా యూజ్ చేయండి. అవసరమైతేనే తప్ప బయటికి రాకండి. దీనివల్ల మీకు ఎలాంటి ఈ కరోనా వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఏం రావు. ఇది ఎప్పుడు కూడా ఒక డే కంటే ఎక్కువ మన వాతావరణంలో ఉండలేదు. ఒక 8 hours చనిపోతుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా దగ్గు, జ్వరము, జలుబు, అలాగే శ్వాసకోశ ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఇమీడియట్గా వాళ్ళని టెస్ట్ కోసం శాంపుల్ మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపిస్తాము. అది కూడా ఓన్లీ ట్రావెలర్స్కి మాత్రమే. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మన్నెగూడెం సొసైటీ పరిధిలో 15 గ్రామాలకు సంబంధించిన రైతులకు ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలను సొసైటీ చైర్మన్ సీతారామరెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా TRS మండల పార్టీ అధ్యక్షులు నున్న రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వంగా అభివర్ణించారు. రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ SRSC కాలువ ద్వారా కాళేశ్వరం నీళ్లను 2 పంటలకు నీళ్లు అందించడం వలన రైతులు సంతోషంగా ఉన్నారని డోర్నకల్ ఎమ్మెల్యే DS రెడ్యానాయక్ ప్రత్యేక చొరవ తీసుకుని రైతుల కోసం మండలంలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని అన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ DS బాలునాయక్, జడ్పీటీసీ పొడిశెట్టి కమలా రామనాథం, ఎంపీటీసీ కొండవల్లి విజయపాల్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. చూడండి రెడ్డి గారు రావట్లే వస్తే పాప ఇద్దరు తప్పుకోవాలి. ఏవో గారు కనబడలే మీరు
ధనములు జిలుగులు పట్టుకో రైతు పోయి జిలుగు ఇవే జగిత్యాల జిల్లా కోడిమాలెలో పంట కోత తర్వాత భూమిని కాల్చడం చూసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మార్గమధ్యలో కారు ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు తిరుపతి రెడ్డితో మాట్లాడి ఆయనకు అవగాహన కల్పించారు. భూమిని కాల్చడం ద్వారా భూసారం తగ్గిపోతుందని అన్నారు. దాంతో పంట దిగుబడి రాక నష్టం వస్తుందని వ్యవసాయ అధికారులు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. పంట కోత తర్వాత ఇలా కాల్చడం మంచిది కాదని సూచించారు. ఇలా కాల్చడం ద్వారా పంటకు కావలసిన పోషకాలు ఎరువులు పనిచేయకుండా పోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, పీఎస్సీఎస్ చైర్మన్ మేనేని రాజనరసింహారావు, వైస్ ఎంపీపీ ప్రసాద్, పులి వెంకటేష్, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏం పేరు నీ పేరు? తిరుపతి రెడ్డి. పంట పొలాలను కాలబెట్టద్దు. ఇప్పుడు మనం మళ్ళీ ఎరువు వేస్తామా? ఆ ఎరువు తయారు కావడానికి లేకపోతే మనం డిఏపి యూరియా వేసినప్పుడు అది ఆ మొక్కకు అందుకోవాలి కదా. ఇట్లా పచ్చి దానికి ఎదగాలంటే ఇలా కొన్ని క్రిములు ఉంటాయి. ఇప్పుడు భూమి లోపల కొన్ని క్రిములు ఉంటాయి. అవి మన పంట పొలానికి మంచి చేసే క్రిములు ఉంటాయి. యూరియా వేస్తే ఆ యూరియాని ఆ మొక్కకు అందించే క్రిములు ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ పంట కాలబెట్టడంతో ఏమవుతుందంటే అవి చచ్చిపోతాయి. అంటే మన పొలం మంచిగా ఎదగది, పంట దిగుబడి రాదు. పంట దిగుబడి ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి? 40 బస్తాలు వస్తాయి. ఇక ఇట్లా కాలబెట్టుడు దీంతో 20 బస్తాలే వస్తాయి. రకరకాల రోగాలు వస్తాయి. మంచిగా పంట దిగుబడి రాదు, ఎదగది. నువ్వు ఎంత యూరియా వేసినా ఎంత దీనికి ఎరువు వేసినా కూడా లాభం ఉండదు. ఇక అర్థమైంది తిరుపతి? ఈ ఏవోలు చెప్తలేరా మీకు ఇట్లా పంట పొలాలను గాలబెట్టద్దని? చెప్తారు కానీ ఇప్పుడు ఏంటంటే మనం జనం మలుపుతాం కదా, దేని జనం మలుపుతాం కదా. ఈ గడ్డి అంతా ఏంటంటే సాలు రానియదు. ఈ గడ్డి తట్టుకుంటుంది, ఒక నాగలకు తట్టుకుంటుంది. కొద్దిగా గట్టి చేయాలి. రాదు, ఏం కాదు, నూకొస్తుంది. ఏం కాదు. తిరుపతి రెడ్డి తిరుపతి అన్న మంచిగా జబర్దస్త్ మంచి నాగళ్ళు పెట్టి చేయొచ్చు. నాకు కూడా పొలం ఉంది, మామిడి తోట ఉంది, నేను కూడా వ్యవసాయదారునే. దీంతో ఏమవుతుందంటే పురుగులు చచ్చిపోతే అందులో ఉండే మన పంట పొలానికి మేలు చేసే ఎరువును చేసే దిగుబడి ఎక్కువ వచ్చే రావడానికి ఉండేటువంటి సూక్ష్మ క్రిములు ఇలా ఉండేటువంటి ఏవైతే జీవులు ఉంటాయో అవి చచ్చిపోతాయి. అవి చచ్చిపోయినా కానీ పంట దిగుబడి రాదు. ఆ ఎరువు నువ్వు వేసిన ఇప్పుడు ఒక బస్తా ఎరువు వేసినావు అనుకో, అది మొత్తం మంచిగా బ్రహ్మాండంగా తయారవుతుంది. నువ్వు 4 బస్తాలు వేసినా ఇక ఇది రాదు. కనుక ఇట్లా కాలబెట్టకండి. మనల్ని కూడా రైతాంగానికి ఎప్పుడు. యూసఫ్గూడలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కరోనా క్రైసిస్ చారిటీ ఫిల్మ్ ఆర్టిస్టులకు లాక్డౌన్ నేపథ్యంలో పేద కళాకారులకు ఎవరు కూడా నిత్యావసరాలు మరియు ఆహారం అందించడం లేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించే ప్రతి సినిమాలో తాము పనిచేస్తున్నామని, కానీ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని కోరారు. ఈ 2 నెలలు కరోనా మహమ్మారి రావడం వల్ల ఇక్కడున్న కళాకారులు 28 క్రాఫ్ట్స్ ఉన్నారు. తెలంగాణ ఒక యూనియన్ ఉంది, ఆంధ్ర ఒక యూనియన్ ఉంది, ఇక్కడ వచ్చి తెలుగు యూనియన్ ఉంటుంది. తెలుగు యూనియన్ ఉన్న వాళ్ళకి మొత్తం అందరూ చిరంజీవి ట్రస్ట్ నుంచి అందరికీ అందుకున్నాయి. తెలంగాణ యూనియన్కి లేదు, అలాగే ఆంధ్ర యూనియన్కి లేదు, నవ్యాంధ్ర యూనియన్కి లేదు. అలా కాకుండా ఇంకా పేద జూనియర్ ఆర్టిస్టులు కానీ లేకపోతే టెక్నీషియన్స్ కానీ కార్డ్ నెంబర్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పూట తింటే ఒక పూట తినక, ఇంట్లో పాలు లేక, బ్రెడ్లు లేక, పిల్లలకి తిండి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకోవాలన్నా బస్సులు లేవు, ఆటోలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా గమనించి చిరంజీవి ట్రస్ట్ నుంచి లేని వాళ్ళకి, కార్డు లేని వాళ్ళకి కూడా అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. 2 months నుంచి ఏ తరఫు నుంచి కానీ ఎవ్వరికి అందట్లేదు సార్. 2 months నుంచి సినీ కార్మికులు ఉన్నారు, జూనియర్స్, కంపెనీ ఆర్టిస్టులు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్వరికి అందట్లేదు. మరి మీరు పై వాళ్ళకి ఏమైనా చెప్పారు అధికారులకు? అయితే అది కార్డు వాళ్ళకి మాత్రమే అందుతున్నాయి.
2 times 3 times ఇస్తూ ఉన్నారు. కానీ కార్డు లేని వాళ్ళకి ఏ తరఫు నుంచి అందట్లేదు. చాలా ప్రాబ్లంలో ఉన్నారంటే చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ప్లీజ్ దయచేసి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము. బట్ అక్కడ పోయి మాట్లాడి చేసి వచ్చాము. రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. అక్కడి నుంచి ఏం రాలేదు. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలా ప్రాబ్లంలో ఉన్నారు. కొంచెం మేము చేసి సినిమానే చేస్తాం, చిరంజీవి గారి సినిమానే చేస్తాం. మేము నా తరఫు నుంచి 5 members ఉన్నారు. మళ్ళీ అంత మేడం 20 మొత్తం ఎంతమందికి ఇవ్వట్లేదండి? చాలా మందికి ఇవ్వట్లేదు. 400 మంది ఉన్నారు. బట్ అనిత సోదరి మేడం ఒక 50 మందికి ఇచ్చింది. తర్వాత గంగారావు సిఏ గారు ఉన్నారు, తను 20 members ఇచ్చారు. 10 మంది మా ఫ్రెండ్స్ ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా కష్టం చేసుకొని బాగా పూర్ ఫ్యామిలీలు ఎవరు ఉన్నారో వాళ్ళు పనిచేసి వస్తున్నారు 2 daysకి ఒకసారి. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎమ్మెల్యేల తరఫు నుంచి కానీ ఎక్కడి నుంచి అందట్లేదు అంటున్నారు. సినిమాల దగ్గర పోతే కార్డు లేదు, కొన్ని కార్డు ఉన్న వాళ్ళకి. సినిమా ఫీల్డ్ తరఫున కార్డు ఉన్న వాళ్ళందరికీ బియ్యం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. కొందరికి 2 సార్లు వచ్చాయి, కొందరికి 3 సార్లు వచ్చాయి, చాలా మందికి వచ్చాయి. కానీ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కార్డు లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నారు. వాళ్ళని షూటింగ్లోకి తీసుకెళ్తారు, వాడుకుంటారు, వాళ్ళ మీద లక్షల కోట్లు సంపాదిస్తారు సినిమా ఫీల్డ్ వాళ్ళు, నిర్మాతలు. కానీ వాళ్ళకు ఇలాంటి కష్ట సమయంలో వాళ్ళకి ఎందుకు సాయం చేయడం లేదు అని నేను అడుగుతున్నాను. వాళ్ళకు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు, వందలు కాదు, కొన్ని వేల మంది, దగ్గర 30-40 వేల మంది కార్డు లేని వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్లో. అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని క్రాఫ్ట్స్, మొత్తం 24 క్రాఫ్ట్స్లో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సాయం అందడం లేదు. వాళ్ళందరికీ కూడా సహాయపడాలని, వాళ్ళందరికీ కూడా బియ్యము, డబ్బులు ఏదో ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా భార్య పిల్లలతో ఉన్న వాళ్ళు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ సినిమా ఫీల్డ్లో ఉన్న కార్డు లేని వాళ్ళందరికీ, కార్డు ఉన్న వాళ్ళకి ఎలాగో ఇచ్చారు, 2-3 సార్లు ఇచ్చారు ఒక్కొక్కరికి. కర్నూలు సునైనా ఆడిటోరియంలో కోవిడ్-19 కట్టడిపై జిల్లా కలెక్టర్ ఎస్పీ జేసీలు నోడల్ అధికారులతో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ మధుమితా దుబే, ప్రొఫెసర్ సంజయ్ కుమార్ సాధుఖాన్ సమావేశమయ్యారు. కరోనా కట్టడికి కేంద్ర బృందం సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జేసీ రవిపట్టన్ శెట్టి, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని జర్నలిస్టులకు సింగరేణి కాలేజ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. సింగరేణి పురోభివృద్ధిలో భాగస్వాములైన జర్నలిస్టులకు లాక్డౌన్ నేపథ్యంలో చేయూతనివ్వాలని నిర్ణయించినట్లు సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు, అధికారులు, గుర్తింపు సంఘ నేతలు పాల్గొన్నారు. తీసుకున్న వాళ్ళు వీళ్ళుంటే వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తీసుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టడం కంటే మీ వెహికల్ బయట ఉందంటే పంపించేస్తాం. తీసుకున్న వాళ్ళు బయట తీసుకోవడానికి అయిపోతుంది. ముందుగా గెలిచారండి హెచ్ఎండి రాజేష్, ఎన్టీవీ రాజేష్ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న అందరం కూడా ఎన్నో విషయాలు తెలియజేసిన దానికి మీకు తెలియదు కాదు, మీరు ప్రపంచానికి తెలియజేసేవాడు. మీరు చెప్పింది, మేము చెప్పింది రాష్ట్రం వరకు లేకపోతే వీలు పడితే దేశం వరకు వెళ్తుంది. ఇది కూడా మేము చెప్పింది మీ ద్వారానే రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి వెళ్తుంది. కాబట్టి మరి మీరు చేస్తున్న మీ సేవలను
మరి మా డైరెక్టర్లు మేమంతా కూడా చూసి మా వంతు వృధాభర్తిగా చిన్న దాన్ని చేయుతని అందిస్తున్నాం. మీరు వేరుగా అనుకోకుండా మనమంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండి మరి మునుముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ మనీ రూపంగా చాలా హెల్పింగ్ జరుగుతూ ఉంది. మా సీనియర్ గోల్డ్ బెల్ట్ మొత్తంగా కూడా చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. దాంట్లో పార్ట్ ఆఫ్ దంటే ఈరోజు మనము ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటుందని ఒక కార్యక్రమాన్ని మన కార్పొరేట్ నుండి ఆర్గనైజ్ చేయడం ఆనంద్ గారులంతా ఒక కార్యక్రమం మంచి చేపడదామని ఇంతకుముందు కూడా కొన్ని చేపట్టాము. ఇంకా ఈరోజు ఇంకా మంచిగా ఆర్గనైజ్గా కనబడుతూ ఉన్నది. అందరూ కూడా మాస్కులు పెట్టారు, సోషల్ డిస్టెన్స్ పాటించారు. ఇదంతా చాలా బాగుంది. ఇదే మన జీవితం అయితే ఉన్నట్టుంటుంది. రేపు వచ్చేదాకా వ్యాక్సిన్ వచ్చినా కూడా ఉంటుందంటున్నారు చూడండి. సో ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండాలో, మనం ఎంత పిల్లలకి ఎంత నేర్పించాలో చాలా ఉంది. మనం చాలా నేర్చుకోవాల్సింది. చాలా ఎంత లో లెవెల్లో ఉండాలో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత లో లెవెల్గా ఉండొచ్చు అనేదాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో గుణమాటాలు ఈ కరోనా మహమ్మారి మనందరికీ నేర్పుతా ఉంది. లక్షల మంది పోతా ఉన్నారు. ఇండియాలో ఈరోజు హైయెస్ట్ ఏంటంటే 5,000, 4,500, హైయెస్ట్. సో ఇట్లా గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన స్టేట్లో అంటే హైదరాబాద్ తప్ప మన దగ్గర బాగానే ఉంది. అట్లానే మనం విచ్చలడిగా పోవడానికి కూడా లేదు. ఎంత లిబర్టీ ఇచ్చినా కూడా ఉండాల్సిన. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో గల్ఫ్ బాధితులు ఆందోళనకు దిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ దేశాల నుండి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉచితంగా టికెట్లు ఇచ్చి వారికి ఉచితంగా క్వారంటైన్ ఏర్పాటు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓమర్ అధ్యక్షులు సిహెచ్ కమలాకర్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో జంగిడి మధు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారి కోసం క్వారంటైన్, వసతి, విమాన ఛార్జీలు, భోజనం కావలసిన ఆహార పదార్థాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ గల్ఫ్ బాధితులు మరియు వారి కుటుంబాలు పాల్గొన్నారు. అండ్ మా గల్ఫ్ బాధితుల గురించి తప్పనిసరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఫ్రీ క్వారంటైన్గా మా గల్ఫ్ బాధితులను ఆదుకోవాలని చెప్పని ఇంటి దాకా ఒక్క పైసా ఖర్చు లేకుండా అందరినీ గల్ఫ్ బాధితులను ఇంటి దాకా చేరుకొని వాళ్ళను సురక్షితంగా ఉంచాలని చెప్పని కోరుకుంటూ ఫ్రీ హాస్పిటల్ ఖర్చులు, ఫ్రీ తిండి, ఫ్రీ క్వార్టర్స్ క్వారంటైన్స్ ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ జయనరాయ్ పాలసీ మా కృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు తడగొండ గ్రామంలో అంబేద్కర్ గారికి నిరసన తెలుపుతూ పేపర్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా తడగొండ ప్రెసిడెంటు జంగిడి మదన్న మాట్లాడతారు. జీడబ్ల్యూఎస్సీ కృష్ణన్న ఆదేశాల మేరకు ఈరోజు తడగొండ గ్రామంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ సోదరులు మరి వివిధ దేశాలు ఉన్న గల్ఫ్ అన్నలు తిండి లేక ఈ కరోనా మహమ్మారి వల్ల క్యాంపులలో మరియు బస్టాండ్లు మన ఇక్కడంటే బస్టాండ్లు అక్కడ ఏంటంటే ఒక బిల్డింగులు పనిచేసే బిల్డింగులల్లో క్యాంపులల్లో తిండి లేక గడుపుతున్నారు. వీళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే కేంద్ర ప్రభుత్వాలైనా సరే మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సారు వీళ్ళందరినీ ఉచితంగా ఫ్లైట్ టికెట్ మరియు ఫ్రీ క్వారంటైన్లో ఉంచి వాళ్ళ భోజన ఖర్చు చూసి ఖచ్చితంగా ఇండియాకు రప్పించగలరని మా మనవి. లేకుంటే ఇలాంటినే రోజు రోజు నిరసన కార్యక్రమం చర్య తీసుకోవడం జరుగుతుంది. కృష్ణన్న ఆదేశాల మేరకు మరి తడగొండ గ్రామంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ. మా కొడుకులు తిండి లేక గల్ఫ్ దేశాన బాధపడుతుండ్రు. కేసీఆర్ సారు పిలేని తిక్కటి ఫ్రీగా తీసుకొచ్చి రూములలో ఉంచడానికి కూడా అన్నం కూడా ఫ్రీగా అది వాళ్ళని తీసుకురావాలి ఫ్రీగా. మా ఇండియా దేశం తీసుకురావాలి. నా కొడుకులు మా దేశానికి మా ఇంటికి రావాలి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటపురం గ్రామంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు జరిగింది. లెక్కింపులో భాగంగా 8,36,544 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కేసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు భువనగిరి డివిజన్ ఇన్స్పెక్టర్ సుమతి, వెంకటాపురం గ్రామ సర్పంచ్ కొత్త నరసింహ, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో మాచారెడ్డి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలకు, ఆటో డ్రైవర్లకు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటికి కనబడని మహమ్మారి కరోనాతో ప్రపంచం మొత్తం పోరాడుతుందని అన్నారు. ఇప్పటి వరకు 6 లక్షల రూపాయల సొంత ఖర్చులతో సుమారు 600 మంది పేదలకు తెల్ల రేషన్ కార్డు లేని వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిత్రుల సహకారంతో సమకూర్చిన డబ్బుతో కామారెడ్డి నియోజకవర్గంలోని ఆశా కార్యకర్తలకు, ఆటో డ్రైవర్లకు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనే సంగతిని గుర్తు చేస్తూ నేను ఇక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, మా మీడియా మిత్రులు కూడా రోజు రోజుకు అన్ని బయట పెడుతూ మనం చైతన్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను సైల్యూట్ చేస్తూ మనం అందరం ఏకమై ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి మన ప్రాణాలను కాపాడుకుందాం, మన దేశ ప్రజల ప్రాణాలను కాపాడుదామని తెలియజేస్తూ ఈ చిన్న ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. కార్వాన్ నియోజకవర్గం గోషామహల్ తాజ్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా 700 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జాకిర్ బకారి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. बारोज़े पीर आज हल्क़े कारवान व गोशा महल के इलाक़े जात के अंदर हबीब मिल्लत जनाब अकबरुद्दीन अवीस साहब, महबूब प्राइड की जानिब से जनाब शेख हमीद साहब की जानिब से लॉकडाउन से लेकर आज की तारीख़ तक हर रोज़ गोशा महल इलाक़े जात के अंदर या टप्पा चपुत्रा इलाक़े जात के अंदर जब भी दे रहे हैं 700-500 राशन किट दिए जा रहे हैं। और आज हबीब मिल्लत यहाँ पर आकर राशन किट का डिस्ट्रीब्यूट अमल में आया हबीब मिल्लत के हाथों से, जिसके बाद वहाँ से लेकर कर गोशा महल इलाक़े जात ताज फंक्शन हॉल के अंदर जो सालार मिल्लत एजुकेशन ट्रस्ट की जानिब से वहाँ पर भी करीब 500 राशन किट दिए गए। और वहाँ से लेकर कर AKM फंक्शन हॉल के अंदर जो जाकिर बाखरी साहब की जानिब से वहाँ पर कम से कम 500 राशन किट दिए गए। मैं इन हजरात का जनाब शेख हमीद साहब का ख़ास तौर से शुक्रिया अदा करता हूँ, जिन्होंने लॉकडाउन के बाद हबीब नक़ीब मिल्लत जनाब बैरिस्टर असदुद्दीन साहब की हिदायत पर हर रोज़ाना कहीं ना कहीं पर राशन किट दिए जा रहे थे। కర్నూలు స్థానిక కామ్రేడ్ జ్యోతి బస్ భవన్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని భౌతిక దూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి కేపీ నారాయణస్వామి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, పాత స్లాబ్ పద్ధతిని కొనసాగించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని అన్నారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు విఠల్, మైనస్ రత్నమ్మ, గౌసియా తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. 3 నెలల 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 విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వమే భరించాలి పేదల విద్యుత్ ఛార్జీలను భరించాలి. పేదలను విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. పేదల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. పేదల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. పేదల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. సిపిఎం జిందాబాద్. సిపిఎం జిందాబాద్. పేదల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. పేదల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. పేదల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలి. మాఫీ చేయాలి 3 నెలల విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలి. 3 నెలల విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలి. రెండవ దశ వందే భారత్ మిషన్ ద్వారా మస్కట్ నుంచి ప్రవాస భారతీయులను భారత్కు తీసుకువచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎయిర్పోర్ట్లో హైదరాబాద్కు చెందిన 166 మంది ప్రయాణికులను విమానాశ్రయం టెర్మినల్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ఆర్టీసీ బస్సులలో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
జగిత్యాల జిల్లా కోడిబాల మండలం చెప్యాల గ్రామంలో గొర్రెల మందపై పిడుగుపడడంతో 4 మేకలు 2 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గుంటి మల్లయ్య, ఆశాలు అనే వ్యక్తులు తమ మందలను మేతకు తీసుకెళ్లగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో కాపర్లు మందలను ఒక చోట చేర్చి హార్వెస్టర్ వద్ద తలదాచుకున్నారు. ఇంతలో పెద్ద శబ్దంతో కూడిన పిడుగుపాటుకు 4 మేకలు, 2 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 25 గొర్రెలకు గాయాలయ్యాయి. అయితే పిడుగుపడిన చోట గొర్రెల కాపర్లు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. అయితే చనిపోయిన, గాయపడిన గొర్రెల విలువ సుమారు 40,000 వరకు ఉంటుందని తెలియజేశారు. గాయపడిన గొర్రెలలో ఎన్ని చనిపోతాయో, ఎన్ని బతుకుతాయో అని కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి నివారణలో అహర్నిశలు కృషి చేసిన పారిశుద్ధ కార్మికులకు సబితా ఆనంద్ హాస్పిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్తో కలిసి స్థానిక పారిశుద్ధ కార్మికులకు పూలదండలు, సెలవులతో సత్కరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. యాభై 55 రోజుల నుంచి చూస్తూ ఉన్నాము. ఈ కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఒక 4 డిపార్ట్మెంట్లు నిర్విరామంగా, అంటే శ్రమ కోర్చడమే కాకుండా ప్రమాదం పొంచి ఉన్నది అని తెలిసినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ లోపల ఈ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు అనేటటువంటి వాళ్ళు ఒకరు. అట్లాగే పోలీస్ వాళ్ళు, వైద్య సిబ్బంది, అట్లాగే జర్నలిస్టు. ఈ 4 డిపార్ట్మెంట్ల వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు తెగించి కష్టపడుతున్నారు ఈ మహమ్మారిని తరిమికొట్టాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు అందుకే వికారాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరినీ ఒక 160-170 మందిని అందరినీ కూడా పిలిచి, మా చైర్పర్సన్ గారు అట్లాగే మా కమిషనర్ గారు వీళ్ళందరినీ కూడా పిలిచి వీళ్ళ ఆధ్వర్యం లోపల వాళ్ళందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడమే కాకుండా వాళ్ళందరితో కలిసి భోంచేయడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి మనిషి కోరుకునేది ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు కావాలనేటటువంటిది ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ఇంత కష్టపడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను గుర్తించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని గౌరవించి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మన్నెగూడెం సొసైటీ పరిధిలో 15 గ్రామాల రైతులకు విత్తనాల పంపిణీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వంగా అభివర్ణించిన నేతలు. పంట కోత తర్వాత భూమిని కాలుస్తున్న రైతును వారించిన ఎమ్మెల్యే. భూమిని కాల్చడం ద్వారా పంటకు కావలసిన పోషకాలు, ఎరువులు పనిచేయకుండా పోతాయన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కర్నూలు సునయన ఆడిటోరియంలో కలెక్టర్, నోడల్ అధికారులతో కేంద్ర బృందం భేటీ. జిల్లాలో కరోనా నియంత్రణకు కేంద్ర బృందం సలహాలు, సూచనలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు బియ్యం పంపిణీ. పాల్గొన్న సింగరేణి డైరెక్టర్లు, అధికారులు, గుర్తింపు సంఘం నేతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామంలో గల్ఫ్ బాధితుల ఆందోళన. క్వారంటైన్ వసతి, విమాన ఛార్జీలు, భోజనం ఉచితంగా అందించాలని డిమాండ్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.